లేదు కాకపోతే 2026లో తప్పకుండా నాకు తెలుసు పుష్ప తర్వాత అందరూ నా ప్రెజెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్ మిస్ అవుతున్నారు. కానీ నాకున్న టార్గెట్ ఒకటే, మ్, నన్ను నమ్ముకుని రైటర్స్ ఏం రాసినా, డైరెక్టర్స్ ఏదైనా అనుకున్నా, ప్రజలు థియేటర్కి టికెట్స్ పెట్టి కొన్నా, అది నా వంతు పైసా వసూల్ అపియరెన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటా. ఏదో అలా రాలేను. ట్రై చేశాను కొన్ని సినిమాలు, బట్ అస్సలు నచ్చలేదు నాకు. ఎందుకంటే ఎవరన్నా ఒక్కళ్ళు కూడా అనసూయ అంత బాగాలేదు అని అనిపించుకుంటే నాకు నిద్ర రాదనమాట. సో ఆచితూచి అడిగేస్తాను. 2026లో డెఫినెట్గా అట్లీస్ట్ 3 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ మీరందరూ నన్ను ఎలా అయితే ఆదరించారో, పేరుతో కాకుండా క్యారెక్టర్తో పిలుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. సో అదే నా టార్గెట్. సో ఐ హోప్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ దిస్ ఇయర్ టు. చెప్పలేను. ఒకటైతే ఆల్రెడీ మొన్ననే ముహూర్తం అయింది, 16 రోజుల పండుగ అని. చాలా బ్యూటిఫుల్ సినిమా. సమ్ టైమ్స్ సినిమా చాలా బాగుంటే అందులో భాగం అవ్వాలని కూడా నాకు ఉంటుంది. అలాంటి సినిమా అది. మేబీ మై క్యారెక్టర్ వోంట్ స్టాండ్ అవుట్, బట్ ఉన్నంతలో నేను డెఫినెట్గా ఒక మార్క్ వదిలేలా చూసుకుంటాను. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. కుటుంబ సమేతంగా, అంటే అప్పుడు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు అలాంటి సినిమాలు వచ్చేవి చక్కగా అందరం కలిసి. అలాంటి సినిమా ఇది. చాలా రోజులైంది వచ్చి. రియాలిటీ, రఫ్ అండ్ టఫ్ సినిమాలు వచ్చే తరుణంలో ఇది కొంచెం మనందరికీ హాయిగా ఉంటుందని నేను అనుకున్నా. సో దట్ ఈస్ వన్ ఫిల్మ్. మిగతా 2 సినిమాలు చెప్పలేము ఇప్పుడు అప్పుడే. యా సార్. సార్ మళ్ళీ టీవీ రంగానికి వచ్చే అవకాశం ఉందా, లేదా కంటిన్యూ? ఇప్పుడు ఏంటంటే నాకు